నమస్తే అన్న. మీ పేరు? విద్యాప్రసాద్. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంటా గత కొద్ది రోజులుగా. కానీ ఇప్పుడు అగ్రికల్చర్గా పనిచేయడం జరుగుతుంది. ఎందుకు ఏమైంది మధ్యలో? ఏమైందంటే మాకు బిజినెస్గా వ్యక్తిపరంగా ఒక దగ్గర పనిచేయడం నచ్చక కాంగ్రెస్ పార్టీ వచ్చింది, నోటిఫికేషన్ వస్తుంది అనే ఉద్దేశంతో మేము ప్రిపేర్ అవుతున్నాం. అంటే నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీలో జాబ్స్ వస్తాయని? జాబ్స్ వస్తాయని నమ్మకం ఉంది. గత 9-10 సంవత్సరాల నుంచి డిఎస్ చేయకుండా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మెగా డిఎస్ చేసి 12,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇప్పుడు కూడా మాకు ఎల్లవేళ ప్రజాప్రభుత్వంలో కూడా ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతో మేము ముందుకు నడుస్తున్నాం. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ బీజేపీ అభ్యర్థి ఏమో అంజిరెడ్డి ఉండు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఉండు, ఇంకా ఇండిపెండెంట్గా చాలా మంది ఉన్నారు, ప్రొఫెసర్ నారికృష్ణ కావచ్చు, బక్క జడ్సన్ కావచ్చు, అనేక మంది. వీళ్ళలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎప్పుడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కనుక చూసినట్లయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ విద్యావేత్తలు కాబట్టి వేసే డిగ్రీ పాస్ అయిన పోటీ చేసే అవకాశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అభ్యర్థికి ఎక్కువ ఓటు వేయడం జరుగుతుంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని మేము నమ్ముతున్నాం. కానీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి అందరికి సుపరిచితుడేనా? సుపరిచితుడే. ఎందుకంటే ఆయన విద్యా సంస్థ ద్వారా ఎదిగి ఒక అంచెలంచెలుగా ఎదిగి పైకి వచ్చింది కాబట్టి ఆ విధంగా మాకు కూడా ఏదైనా మండలిలో ప్రశ్నిస్తారనే ఆశయభావంతో మేము ప్రశ్నించే తత్వం తప్పక ఉందన్న. అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి తప్పకుండా ప్రశ్నిస్తారని మేము కూడా ఆలోచిస్తున్నాం అన్న. నిరుద్యోగులకు న్యాయం చేసే సత్తా ఆయన దగ్గర ఉందనుకుంటారా? 100% ఉందన్న. ఎందుకు నమ్ముతా ఉన్నారు? ఎందుకు నమ్ముతామంటే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి అంచెలంచెలుగా ఎదిగి వచ్చింది కాబట్టి ఈరోజు తప్పకుండా ఆ కష్ట సుఖాలు అనుభవించింది కాబట్టి ఆ విధంగా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆలోచిస్తా ఉన్నామన్న. ఫైనల్ గా నీ ఓటు? నా ఓటు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నాం. భారీ మెజార్టీతో ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గెలుస్తుందని ఆశాభావంతో మేము తప్పకుండా 100% ధీమాతో ఉన్నామన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.